హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక మనందరికి తెలిసిన విషయమే. సో ప్రాబ్లీ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మండే రోజు గిఫ్ట్ నిఫ్టీకి భిన్నంగా మన మార్కెట్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవటం చూసాం. సో ఎవ్రీ డే లాస్ట్ 9 days గా ఇదే జరుగుతుంది. ఫస్ట్ సెషన్ అంటే 1:30 వరకు సెల్లింగ్ రావటం చూస్తున్నాం, 1:30 తర్వాత బయింగ్ రావటం చూస్తున్నాం. సో ఈ రోజు కూడా సేమ్ ప్యాటర్న్ కొనసాగిందని చెప్పాలి. 22,800 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 22,725 ఏదైతే లాస్ట్ వీక్ లో ఉందో అది కూడా కట్ చేసి 22,786 లో కూడా కట్ చేసి ఓ 50 పాయింట్స్ కిందకి వెళ్ళి అక్కడి నుంచి సెకండ్ సెషన్ లో కూడా చాలా మంచి రికవరీ రావటం చూసాం. సో లో నుంచి చూస్తే కనుక ఈరోజు క్లోజింగ్ కి 22,959 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 250 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. సో గుడ్ థింగ్ ఏంటి ఈ రోజు అంటే కనుక లాస్ట్ 9 సెషన్స్ రెడ్ బార్స్ తర్వాత ఈ రోజు ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ మేబీ ఒక షార్ట్ టర్మ్ బాటమ్ కోసం కదలాడుతుందా, మేబీ ఒక షార్ట్ టర్మ్ బాటమ్ ఫామ్ అయిందా 22,700 ఆ రేంజ్ లో అనేది ఒక ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. సో ఇక్కడ ఫ్రెష్ షార్ట్స్ అయితే అవాయిడ్ చేయమని. సో ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ అంటాం మనం ఇది చార్ట్స్ ప్రకారం. అండ్ ఎవ్రీ టైం ప్రీవియస్ బాటమ్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది అండ్ మేబీ కొద్ది షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్ ఇలా పెరగటం చూస్తున్నాం. బట్ ఈ కన్ఫర్మేషన్ బాటమ్ ఫామ్ అయింది అంటాకి 23,264 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన క్లోజ్ అయ్యాకే మనకి కన్ఫర్మేషన్ అది వస్తుంది. అదర్వైజ్ 22,700 నుంచి 23,300 మధ్యలోనే మార్కెట్ కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. ఒక టైట్ రేంజ్ లో ఉంటుంది. సో ఆల్ దీస్ డేస్ మనం సెల్ ర్యాలీస్ అనేది ఇప్పుడు బై డిప్స్ అని అంటాం. ఎందుకంటే ఈరోజు గ్రీన్ బార్ వచ్చింది కాబట్టి మేబీ బుల్స్ అప్పర్ హ్యాండ్ ఉంది అని ఒక ఇండికేషన్ వస్తుంది కాబట్టి. సో మనకి స్టాక్స్ చూస్తే కనుక గెయినర్స్ లో ఇట్ వాస్ అదానీస్ అగైన్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్లింగ్ తర్వాత అదానీస్ ఒక మంచి పాజిటివ్ కి రావటం చూసాం. హైయెస్ట్ గెయినర్ అదానీ ఎంటర్ప్రైజ్ 3.3%. అఫ్ కోర్స్ అదానీ పోర్ట్ కూడా అరౌండ్ 2% దాకా పెరగటం చూసాం. ఇక గత కొన్ని రోజులుగా ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిన పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో కూడా కొన్ని స్టాక్స్ ఈరోజు బయింగ్ రావటం చూసాం. సో పవర్ గ్రిడ్ కానీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఇలాంటి స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. కొన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎస్పెషల్లీ బజాజ్ ఫిన్సర్ ఏదైతే ఒక న్యూ జోన్ లోకి ఎంటర్ అయిందో ఆల్రెడీ, సో ఆ స్టాక్ లో కూడా ఒక 3% అప్ మూవ్ రావటం చూసాం. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఇండస్ ఇండ్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లో కొంచెం పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఆఫ్ కోర్స్ అదర్ సెక్టర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఫార్మా బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పాలి ఈ రోజు అక్రాస్ ద బోర్డ్. సో సిప్లా, డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్, ఆటో నేమ్స్ కూడా ఎక్సెప్ట్ ఫర్ వన్ నేమ్ M&M తప్ప అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అండ్ మెటల్స్ కూడా సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. మేబీ బిగ్ డాడీ రిలయన్స్ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక FMCG కూడా కొన్ని స్టాక్స్ సైడ్ తీసుకున్నాయి, కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ నిఫ్టీలోకి వెళ్ళి చూస్తే కనుక M&M గా చెప్పుకోవాలి. సో ఈరోజు సిటీ వాళ్ళ వ్యూ ఇచ్చారు, సిటీ రీసెర్చ్ వ్యూ వాళ్ళు ఇచ్చారు, చాలా పాజిటివ్ గా ఇచ్చారు. సో జనరలీ ఇలాంటి టైంలోనే సెల్ ఆఫ్ అనేది వస్తుంది. గుడ్ న్యూస్ లో సెల్లింగ్ అనేది దానిలో సాగింది. బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది రోజు 3.76 పడుతుంది. ఇక టెలికాం రంగంలో గత కొన్ని రోజులుగా ఒక మంచి బయింగ్ వచ్చిన భారతీ ఒక 2.5% క్రాక్ అయింది. ఐటీ యాజ్ ఎ సెక్టర్ హోల్ స్టాక్స్ ఆర్ డౌన్. ఆఫ్ కోర్స్ బిలో 1% పడినా కూడా ప్రాబ్లీ విప్రో, TCS, ఇన్ఫోసిస్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. కొన్ని బ్యాంక్స్ ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో HDFC లైఫ్ కానీ, HDFC బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది. ఇక ట్రెంట్ FMCGలో ఈరోజు ఒక స్వల్ప నెగటివిటీని మనకి కనపడించింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ చార్ట్ మనం చూసాం. అఫ్ కోర్స్ ఈ లాస్ట్ 9 days లో అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ కూడా ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. బట్ అగైన్ ఈ రోజు ఒక లోవర్ లో ఫార్మేషన్ తర్వాత గ్రీన్ బార్ రావటం చూసాం. అండ్ గ్యాప్ కూడా ఒకటి ఫార్మ్ అయింది 48,319 దగ్గర. ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది ఈరోజు. సో ఈరోజు ఓపెనింగ్ 48,800 ఉన్న బ్యాంక్ నిఫ్టీ 48,524 లో రావటం చూసాం ఒక స్టేజ్ లో. అండ్ క్లోజింగ్ 49,000 అరౌండ్ 250 దగ్గర క్లోజ్ అవుట్ అని చేసాం. సో సేమ్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ మనం గత కొన్ని రోజులుగా వీడియోస్ లో చెప్తున్న బై డిప్స్ అనేది మనం అవలంబించాలి. ఇక్కడ కూడా అఫ్ కోర్స్ 49,400 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ క్లోజింగ్ బేసిస్ అనేది పెట్టుకోవాలి. అండ్ 50,164 వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ ఈస్ అబౌట్ మేబీ కరెంట్ మార్కెట్ మనం చూస్తే కనుక అబౌట్ 800 పాయింట్స్ ఇంకా ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ డిప్స్ లో కొంటేనే మనకి ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి అది కేర్ఫుల్ గా గమనించాలి. సో టాప్ గెయినర్స్ లో నిఫ్టీలో ఏదైతే పెరిగిందో 2.3% తోటి ఇండస్ ఇండ్ బ్యాంక్, దాని స్పిల్ ఓవర్ మనందరికి తెలిసిందే HDFC బ్యాంక్, IDFC ఫస్ట్, అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద PSU నేమ్స్ లైక్ PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్
ఎస్బీఐ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఏయూ బ్యాంక్ ఒక 2% కట్ రావటం చూసినాం. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న స్టాక్ ఇది. అలానే అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, లేదంటే కెనరా బ్యాంక్, యాక్సిస్ అండ్ కోటక్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ గ్రీన్ షూట్స్ చాలా ఉన్నాయి ఈ రోజు. బ్రెత్ కొద్దిగా ఐ థింక్ పర్లేదు అన్న ఒక ఫీల్ ఇచ్చింది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా 2 స్టాక్స్ పెరిగితే 4 స్టాక్స్ పడుతుంది చేసాం. బట్ ఎఫ్&ఓ నేమ్స్ లో ఈ రోజు కొద్దిగా డీసెంట్ ర్యాలీస్ రావడం చేసాం. లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ మన్నాపురం 8%, సిజీ పవర్, అశోక్ లీలాండ్. ఇన్ఫాక్ట్ మనకి ఫార్మా నేమ్ ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉందో ఇక్కడ కూడా లాట్ ఆఫ్ ఫార్మా నేమ్స్ లైక్ గ్లెన్మార్క్, అరబిందో, లూపిన్, గ్లాక్సో, ఆస్ట్రాల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చేసాం. ఇక కొన్ని పిఎస్ నేమ్స్ లో షార్ట్ కవరింగ్ జస్ట్ యాజ్ ఫ్రంట్ లైన్స్, కాంకర్, ఎంజిఎల్, ఇరెస్పెక్ట్ ఆఫ్ ద సెక్టర్, ఐఈఎక్స్, ఎన్ఎండిసి ఇవన్నీ కూడా పెరిగాయి. న్యూ ఎంట్రన్స్ ఏవైతే ఎఫ్ఎండోలో ఉన్నాయో అవి సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. కొన్ని నేమ్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, జొమాటో, సిఎస్సి లాంటివి పెరిగితే ఐ థింక్ కొన్ని నేమ్స్ లైక్ పాలసీ బజార్ ఈరోజు బిగ్గెస్ట్ లూజర్ గా చెప్పుకోవాలి. 5% క్రాక్ అయింది ఈరోజు ఎఫ్ఎండో నేమ్స్ లో. అదేవిధంగా సుప్రీం ఇండస్ట్రీస్, సోలార్, ఎస్జేబిఎన్ కానీ, కేపీఐటీ ఇలాంటివన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఒక ఐటీ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ వీక్ ఉందో మిడ్ క్యాప్ ఐటీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగటివ్ లో ట్రేడ్ అయ్యాయి. సో ఎల్టీటీఎస్ కానీ, బిఎస్సాఫ్ట్, ఓఎఫ్ఎస్ఎస్, నౌకరీ, కోఫోర్జ్ ఇవన్నీ కూడా. ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని మ్యారికో లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ఐ థింక్ టోటలీ డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి మనకి కొన్ని స్టాక్స్ లో. సో మోస్ట్ ఆఫ్ ద బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక రికవరీ రావడం చేసాం. అదేవిధంగా బ్రేక్ డౌన్ వచ్చిన చార్ట్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. సో డీకాల్ కానీ, నవా కానీ, లేదంటే ఫార్మా నేమ్స్ అగైన్ శివాలిక్, పిపిఎల్ ఫార్మా, విష్ణు కెమికల్స్ ఇలాంటివన్నీ పాజిటివ్ పెట్టాడే. అఫ్ కోర్స్ హిందుస్థాన్ ఆయిల్, సార్డా, పిత్తి ఏవైతే లాస్ట్ వీక్ రిజల్ట్స్ ఇచ్చాయో వాటిల్లో బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో స్వల్ప అప్మూవ్ రావటం చేసాం. బిట్వీన్ 3 to 5%, పానేషియా, బయోటెక్ అండ్ ఫుడ్స్ అండ్ ఇన్ అండ్ ఆల్. బట్ సెల్ ఆఫ్ ఎక్కడ జరిగింది అంటే కనుక బ్రేక్ డౌన్ వచ్చిన చార్ట్స్ లో సెల్ ఆఫ్ జరిగింది. మనం గత వారంలో అనుకున్నాం జెన్ టెక్నాలజీస్ ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ కట్ అయిందో 1600 దగ్గర ఈరోజు 10% ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. సారీ 20%. సో 20% డౌన్వర్డ్ లాక్ అయింది ఈ స్టాక్. అండ్ వాల్యూమ్స్ కూడా చాలా హ్యూజ్ గా అయ్యాయి. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ మనకి పర్ డే గుడ్ డేస్ లో ఇది అరౌండ్ 7 to 8 lakhs అయ్యింది. ఈరోజు 14 lakhs వాల్యూమ్ జరిగింది. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి డౌన్వర్డ్ ఫ్రీజ్ ఉంది కాబట్టి ఒకవేళ ఇంకా కొద్దిగా ట్రేడ్ అయి ఉంటే కనుక ఎక్కువ ట్రేడ్ అయ్యింది. సో ఈ స్టాక్ మనం గతంలో చూసాం 2600, మేబీ 2200 ఆ లెవెల్లో మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళ ఫండ్ తీసుకుంది ప్రమోటర్ దగ్గర వార్తలు రావడంతో సో 2250 నుంచి 2670 దాకా వెళ్ళడం చూసాం. అక్కడి నుంచి ఒక వర్టికల్ క్రాష్ అయింది స్టాక్. సో లాస్ట్ 6 weeks లోనే ప్రాబ్లీ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2500 నుంచి ఆల్మోస్ట్ 1080 దగ్గర మనకి యాజ్ ఆఫ్ టుడే కనిపిస్తుంది. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ ఎక్కడ ఉంది? సో 50% పైన పడింది కదా అని కొనాలా? డెఫినెట్లీ చార్ట్స్ పరంగా మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ 2023 ఫిబ్రవరిలో ఇది 190 రూపీస్ ఉన్న స్టాక్. సో విత్ ఇన్ 2 years 190 2600 దాకా వెళ్ళటం చూసాం, విచ్ ఇస్ మోర్ దాన్ 20 times పెరిగిన స్టాక్. సో అలాంటిది హాఫ్ అయినా కూడా మేబీ లాస్ట్ ఇయర్ ఎవరన్నా కొనున్నా కూడా మేబీ 600-700 లో కొన్నా కూడా వాళ్ళు స్టిల్ 40% ప్రాఫిట్ లో కూర్చున్నారు. సో దీనికి మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ ఇయర్ మనం వెళ్ళి చూస్తే కనుక జూన్ లో 893 ఒక లో ఫామ్ అవటం చూసాం. అదేవిధంగా ప్రాబ్లీ దాని తర్వాత 814. సో దీన్నే మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వస్తుందా? ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయి. రీజన్ ఏంటంటే స్టాక్ 2600 నుంచి 1000 దాకా పడినాక పుల్ బ్యాక్ రాకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్లీ వస్తుంది. సో ఎక్కడ దాకా వస్తుంది అంటే కనుక అప్పర్ సైడ్ 1670 ఇప్పుడు రెస్ట్రిక్ట్ అవుతుంది. సో ఏ 200 మూవింగ్ యావరేజ్ అయితే మనం సపోర్ట్ అనుకున్నామో అది ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్, లా అపోలో కానీ, విమ్తా ల్యాబ్స్ కానీ, హింద్వేర్ కానీ. అఫ్ కోర్స్ విమ్తా ల్యాబ్స్ ఇట్స్ ఓన్లీ ఏ పుల్ బ్యాక్ ర్యాలీ డౌన్ సైడ్. అండ్ పీటీసీఐఎల్ ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ 3 weeks బ్యాక్ ఇది 17,800 ఉంది, ఈరోజు 11,500 దాకా రావటం చూసాం. అండ్ ఇది 200 మూవింగ్ యావరేజ్ కింద ఈరోజు క్లోజ్ అవటం చూసాం. అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్. సో మినాన్ బేరింగ్స్ కానీ, రానా షుగర్స్, ఎంటీఆర్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఒక లోవర్ లో ఫార్మేషన్ అండ్ ప్రీవియస్ స్వింగ్స్ లో బ్రీచ్ అవటం చూస్తుంది. సో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. పడింది కదా హాఫ్ అయింది అని కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ ఎక్కడా కూడా కనిపించలేదు. సో పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా నో నీడ్ టు వరీ. ఒక సెటిల్ అయినాక మార్కెట్ కొంచెం వొలటాలిటీ తగ్గినాక వి షుడ్ ట్రై టు బై. సో
వన్ స్టాక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసాం, లోకేష్ మెషిన్. సో గత వీడియోస్ లో కూడా మనం చాలా సార్లు చెప్పాం ఈ స్టాక్ గురించి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 190 దగ్గర ఉంది. పర్టికులర్లీ ఈ స్టాక్ ఎప్పుడైతే నవంబర్ లో సింగిల్ డేలో సారీ 2 days లో 308 నుంచి 447 వెళ్ళిందో అక్కడ హ్యూజ్ వాల్యూమ్ జరగటం చూసాం. అది మనం చెప్పడం కూడా జరిగింది అప్పుడు వీడియోలో, నవంబర్ వీడియోలో. సో జనరల్లీ దీని వాల్యూమ్ 1 to 1.5 lakh పర్ డే. ఇది ఆ 2 days లో 6 lakhs and 18 lakhs వాల్యూమ్ జరిగింది. సో ఇలాంటి ప్యాటర్న్స్, డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ కేర్ఫుల్ గా ఉండాలని చెప్పాం. అండ్ ఆల్ టైమ్ హై 475 అది దాటితేనే మళ్ళీ స్ట్రెంత్ వస్తుందని అనుకున్నాం. అండ్ విత్ ఇన్ 2 days ఈ స్టాక్ అగైన్ బిలో 200 మూవింగ్ యావరేజ్ అరౌండ్ 350 కిందకు వచ్చేయటం చేసాం. సో అది ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది మనకి. సో ప్రాబ్లీ లాస్ట్ 2 days లోనే, ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 weeks లోనే 289 నుంచి 192 రావటం చూసాం. ఎప్పుడైతే ఇది 200 మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అయిందో, సో ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం, విచ్ వాస్ 20-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో 266 దగ్గర. సో అగైన్ మార్చ్ లోస్, లాస్ట్ ఇయర్ మార్చ్ లోకి వెళ్ళి చూస్తే కనుక 271. సో కంప్లీట్లీ 3-4 పారామీటర్స్ తోటి బ్రేక్ డౌన్ అయిన చార్టింగ్. సో దీనికి సపోర్ట్ ఎక్కడ ఉంది అని మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 175 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈస్ లాస్ట్ సెప్టెంబర్ లో. సో 125 దాటింది అంటే కనుక ఇట్ ఆల్వేస్ ఆల్ ద వే 140 వరకు ఈ స్టాక్ కి సపోర్ట్ లేదు. సో ఇప్పటి కూడా అప్రమత్తంగా ఉండాలి. పుల్ బ్యాక్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే 440 నుంచి స్టాక్ 190 అయినప్పుడు పుల్ బ్యాక్ రాకుండా ఉండదు. ఆ పుల్ బ్యాక్ ఐ థింక్ రెస్ట్రిక్ట్ అయ్యేది ఇప్పుడు 266 దగ్గర. సో ఆల్ ఇన్ ఆల్ 140 to 266 దగ్గర ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి లోకేష్ మెషిన్స్ లో కనిపిస్తుంది. సో గట్స్ ఉన్న ట్రేడర్స్, హై రిస్క్ ఉన్న ట్రేడర్స్ ఇలాంటి స్టాక్స్ లో దే షుడ్ వెంచర్ అవుట్. ఎందుకంటే ఇలాంటి టైంలో రిస్క్ టు రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఈ స్టాక్ అరౌండ్ 140 or 150కి వచ్చింది అనుకుందాం అక్కడ. సో 125 or 130 స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 20 రూపీస్. అండ్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఆల్ ది వే టిల్ 250, 270 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 25 రూపీస్ రిస్క్ అండ్ ప్రాబ్లీ 80 to 100 రూపీస్ రివార్డ్. కాబట్టి 1:3 or 1:5 రిస్క్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టాక్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ అటెంప్ట్ చేయమని మన చార్ట్స్ ప్రకారం సజెస్ట్ చేస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.